నీకు అప్పుడు తెలుస్తుంది లైఫ్ వాల్యూ, అప్పటిదాకా అర్థం కాదు. నేను అప్పుడు లాక్డౌన్లో నా శాలరీ అప్పటిదాకా 50,000. ఎంత? నేను ఇంటికి పోయినా, లాక్డౌన్ లేదు ఏం లేదు, అప్పుడు ఏం రాలేదు, కరోనా కూడా ఏం లేదు. ఊర్లోకి పోయినప్పుడు మా నాన్న పెంకుటిల్లు ఉంది సార్ మరి, ఆ పెంకుటిల్లో పడుకొని పెంకల వైపు చూసుకుంటా, బిడ్డ నేను ఈ పెంకుటిల్లోనే చచ్చిపోతాను, ఏమైనా నీకు ఇల్లు కట్టేయకపోతాను. కొంచెం బాధ అనిపించింది. ఫాదర్ అంటే రిఫ్లెక్షన్ ఉంటుంది, మా నాన్నకి ఇంత బాధపడుతున్నాడు, 50,000 శాలరీ వస్తుంది కదా, లోన్ తీసుకొని ఇల్లు కడదాం, మా నాయన చేతిలో కట్టించినట్టు ఉంటుంది, రేపు పొద్దుగా జరిగినా నాయన కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతాను. దాంతో నేను 9 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టినా. ఇల్లు మొదలు పెట్టాక దోస్తులు వస్తున్నారు. నా ప్లాన్ ఏంటంటే 8 లక్షల ఇల్లు అయిపోవాలి, 1,00,000 రూపాయలు దావత్ కూడా చేయాలి. ఇది నా ప్లాన్. మొదలు పెట్టిన గోడల మీద స్లాబ్ వేయాలి, గోడల మీద అదే మన పునాది తీసి ఓన్లీ వాల్స్ మీద స్లాబ్ వేయాలి. ఇది నా ప్లాన్. మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తావు అని అడిగారు. నేను తెలంగాణ మొత్తానికి మేనేజర్ అని చెప్పాను. అదే తోచిన చెప్తాను, జేగా ఎండిపోయిన పర్లేదు, 4 క్రెడిట్ కార్డు 4 లక్షల బిల్లు ఉన్నా బిల్డప్ మాత్రం తగ్గేదే లేదు తెలంగాణ. నేను తెలంగాణ గురించి చెప్తాను, నాకు ఆంధ్ర గురించి తెలియదు, వాటి గురించి నేను అట్లా తెలంగాణ మొత్తానికి మేనేజర్ తెలంగాణ వాడేవాళ్ళంటే, తెలంగాణ మొత్తానికి మేనేజరు గోడల మీద ఇల్లు కడతాడా, పిల్లర్లు మళ్ళా కడతా ఆవిడ ఇల్లు అన్నాడు. కరెక్టే కదా అనుకొని పిల్లర్లు వేసి గోడలు అయిపోయినాయి. కిటికీలు పెట్టడానికి వచ్చింది. మా చెరుకులో తుమ్మ చెట్టు ఉంటాయి, అమ్మి వడ్డానికి ఇస్తే ఒట్టి తుమ్మ చెక్కలు ఇస్తే పెడదామని సరికి మళ్ళీ వచ్చింది దోస్తులు. మళ్ళా కడతా ఆవిడ టేకు పెట్టు అన్నాడు. ఆ టేకు ఇల్లుకు పెట్టలేదు, నాకు పెట్టిరు టేకు. అప్పుడు ఆ టేకు పెట్టినప్పుడు అర్థం కాదు, కొద్ది రోజులు తర్వాత తెలుస్తుంది. అది అయిపోయింది. బండలేము కదా, తాండూరు బండలు ఉంటాయి తెలంగాణ, రఫ్ బండలు. ఆ బండలు వేద్దామని ఫిక్స్ అయినా. ఆ బండలు వేయించానే మా బాబాయ్ వచ్చిండు. ఇంట్లో బండలు వేస్తే నువ్వు సోఫాలు కూర్చొని బండలలో చూస్తే ముఖం కనబడి దూపాలి. నూనె బండల మీద పడితే ఎత్తుకొని పోపు పెట్టుకుంటే అంత నీట్గా ఉండాలి బండలు. తాండూరు బండలు కాదు బిడ్డ, గ్రానైట్ అయ్యి అన్నాడు. ఓకే అన్న. నేనేమనుకున్నాంటే 9కు 3-4 యాడ్ అయితే కావచ్చు అనుకున్నాను. 9కి 9 యాడ్ అయ్యి 18 అయింది. ఇది నాకు ఒక్కరికే అవుతుందా, ఇల్లు మొదలు పెట్టిన అందరికీ అవుతుందా? అందుకే చెప్తున్నాను, లేకపోతే నా కొడుకు చెప్తే నీకే వస్తుంది. అట్లా అయిపోయినాక కూడా నేను కొంచెం కూడా భయపడలేదు సార్. నాన్న కోసం ఇల్లు అనుకున్నాను కానీ మంచిగా కానీ ఖుషి అయిపోయి ఇక ఇల్లు అయిపోయి ఏం చేయాలి, ఆంధ్రాలో దావత్ ఏమంటారు, గృహప్రవేశం. ఎంత మంచి మాట. మా దగ్గర గృహప్రవేశం పేరు బుద్ధుడే. దత్తరాంశం దత్తం చేసిన వారు ఏం వేయటం పప్పన్న పెట్టే సంబంధం లేదు. ఈశ్వరు కలగాలంటే దావత్ అయినట్టు, లేకపోతే కాదు. గృహప్రవేశం మొత్తం ఆ బుద్ధు చుట్టే ఉంటుంది. నేను దానికి 1 లక్ష మళ్ళీ అప్పు చేయాలని ఫిక్స్ అయిపోయి దావత్ అయితే తగ్గలేదు. ఫిక్స్ అయిపోయి గృహప్రవేశం చేద్దామనేసరికి మార్చి 9వ తారీఖు 2020 డేట్ వచ్చింది. మా ఇల్లు కడుతున్నాం కాబట్టి టీవీ తీసుకొని వేరే ఇంట్లో పెట్టి ఆన్ చేస్తే మేరే బాయ్ ఎవరు బన్నం కలిసి లాక్డౌన్. నేనేమనుకున్నాడు, అమ్మాయి గృహప్రవేశం చేస్తుంది, లీవ్లు వచ్చినాయి, లేకపోతే బయటకు వెళ్ళాల్సిన అవసరం అని చెప్పి ఫుల్ పుష్ అయిన 19వ తారీఖు నుంచి 1వ తారీఖు బయటకు వెళ్ళలే. 10 రోజులు ఇల్లుకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ అయిపోయి 1వ తారీఖు శాలరీ పడ్డది.